ఒరిజినల్ పత్రాలు ఎక్కడ ఉంటాయి? ఇంకెక్కడుంటి గిరిపురంలో మా నాన్నగారి బెడ్రూమ్ లో పెద్ద బిర్రలు తప్పకుండా ఉంటాయి. వెరీ గుడ్. అమ్మాయి మంత బాగుంది. బాగున్నావా? వచ్చాను. అలాగా తొందరగా పోనీ పొమ్మంటుండే. తొందరగా పో. బాబు నేను చెప్తాను. సరే కూర్చోను. కూర్చో. చిన్న గారు తొందరగా చెరిక్కిపోయా. ఉండండి తొందరగా వచ్చింది కానీ గురు గిరిపురం వరకు రావలేదు. డబ్బులు ఇస్తాం గురు. డబ్బులు ఇచ్చినా కుదరదు. ఈ బండి ఎంత కొన్నావు? 75,000. ఇలాగే అందంగా ఉంది. బ్రదర్ సైకిల్ నాది, జాగ్రత్త తక్కువ. మమత, మీ ఇద్దరు బావల కంటే ముందు మనం వెళ్తున్నాం. దిగు దిగమంటుంటే మర్యాద దిగు. ఇగో వదిన తల్లితో సమానం. నేను ముట్టుకోకూడదు. మర్యాద ఇచ్చే వదినా. వదినా ఆగు. వదినా వదినా ఆగు. అరే ఈ వదనం నమ్ముకుని బంగారం లాంటి సైకిల్ కావాలో చూసింది ఉందా? నెత్తి తర్వాత ముందు 50 లక్షలు. ఇటు అమ్మా 50 లక్షలు. నీకు మారే నువ్వే నచ్చేస్తున్నాడు. అంత బాగా చెప్తారు. 50 లక్షలు ముందు పరిగెత్తు. పైన అటు
దెయ్యాలు 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 డబ్బు పిచ్చి పెట్టిన దెయ్యాలు వీరునామా కోసం వెతుకుతున్నాయి. అదే మీరు దెయ్యంతో మాట్లాడుతున్నారండి. నువ్వు కూడా దెయ్యమైపోయావు బాబాయ్. లేదురా కొడక, బావ ఇంకా చావలేదు. ఏంటి మామగారు బస్ యాక్సిడెంట్ లో చచ్చిపోలేదా? అప్పుడు చచ్చిపోలేదు, ఇప్పుడు చచ్చిపోతున్నాను. నా కూతుళ్ళు అల్లు డబ్బు కోసం ఇంత నీచ స్థితికి దిగజారని తెలిసి సిగ్గుతో చచ్చిపోతున్నాను. మీరందరికీ నా డబ్బు మీద తప్ప నా మీద ప్రేమ లేదని తెలిసేసరికి కుమిడి కుమిడి చచ్చిపోతున్నాను. తిమ్మరసు నువ్వే ఇచ్చావయ్యా. బావ మీద మీరందరూ చూపించే ప్రేమ డబ్బు కోసం అని నేను కాదని మా బావ వాదించుకుని పందెం వేసుకున్నాం. మా ప్లాన్ ప్రకారం బావ గంగా నదిలో కొట్టుకుపోయినట్టు నేను మీకు చెప్పాలి. కానీ బావకున్న శకునాల పిచ్చి వల్ల ఆ బస్సు వాడు మమ్మల్ని మధ్యలోనే దించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే బస్సుకి యాక్సిడెంట్ కావడంతో నాటకం బాగా రక్తి కట్టింది. అవునారు, మీరు వీళ్ళమాల రాయిపోతే మేము విడాకు తీసుకుని ఉండేవాడమే కాదు. ఏదో నా కూతురు క్షేమం కోసం అలా రాస్తే నిజంగానే విడాకు తీసుకుంటారా? నా పదవంతరం ఆస్తంతో మీకే చెందుతుందని రాస్తే నా ప్రాణం కూడా తీసుకునేవాళ్ళే. తెలిసి ఎందుకు అడుగుతావు? ముగ్గురు 3 సార్లు చంపేవాళ్ళు. మరి అంత అన్యాయంగా మాట్లాడేది బాబాయ్. పాగారు నీ కాళ్ళని నీకు అనుమానం అక్కర్లేదు, ముందుకే ఉన్నాయి. నేనే దిగాను కాదు. అందుకు కాదు మావయ్య, కాళ్ళు పట్టుకుందామని. ఏమీ అక్కర్లేదు. సొల్లు ఇంక మీరు వెళ్ళండి. మళ్ళా రావడం ఎందుకు? ఎందుక నా ముగ్గురు కూతుళ్ళకి మంచి సంబంధాలు చూసి మళ్ళీ పెళ్లి చేస్తాను. పెళ్లికి వస్తారండి. మేము బ్రతుకుండగానే మా భార్యలకు వేరే పెళ్లిళ్ళు చేస్తారా? అలా చేస్తే రౌరవాది నరకాలకు పోతారు. మమ్మల్ని క్షమించండి. మేము చేసిన తప్పే, మాకే శిక్ష విధిస్తారో విధించండి. అలా దారికండి. ఎలమందా ఇప్పుడేమంటావు? నువ్వు ఉత్త ఉబ్బులింగడు అంటారు. గాలి కొట్టిన చూపులాగా పొంగిపోతావే. ఏమైనా తెగే వరకు లాక్ కూడా తిరపతాయా? వీళ్ళ ముగ్గురికి తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం. ఇప్పుడు దండలు మార్చుకుంటారు. మనోహర్ దండలు పట్రా. ఇవిగో దండలు రెడీ. అమ్మాయి నువ్వు వెళ్ళి దేవుని కూడా తీసుకురా. దేవి ఇక్కడుందా మామయ్య? దేవి త్వరగా మళ్ళీ పెళ్లి చేసుకున్నా. దేవి ఏమిటమ్మా, ఏమిటి మాట్లాడేది? అవునా, ఇదివరకు ఒకసారి ఆయన మారతారని నేను రాజీ పడ్డాను. కానీ ఆయన మారలేదు. ఇంకా ఆయనతో కాపురం చేయలేనని నిర్ణయించుకుని ఈ విడాకులు తీసుకోవడానికి ఒప్పుకున్నాను. అమ్మా క్షమించండి మావయ్య. అది కాదమ్మా, ఈ విషయంలో ఎవరు జోక్యం తీసుకోవద్దు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంత వాడికే తప్పలేదు. అవునులే, కాళ్ళు పట్టుకుంటే కరెక్ట్ ఆడుతుంటుందా? ఇవ్వు తీసుకుని బాబు. ఇప్పుడు మార్చుకోండి. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి నా బిల్లు నాకు ఇవ్వండి. ఇంకేమైనా నీకు తీసు, మేము కలిసిపోయాం. మాకు విడాకులు అక్కర్లేదు. ఇదిగో నేను డిగ్రీ కట్టాలి, తీసుకోపా. అన్యాయం. కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇస్తా అని చెప్పి డిగ్రీ కట్టాలి మొహం కొడతారా? ఏమండి మీరు ఎవరో చూడటానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు. మీరేం న్యాయం చెప్పండి. ఈయన మావారు విశ్వనాథం గారు, ఆయన సాగు గారు గారి. నేను ఆ విశ్వనాథాన్ని. అవును, మీరు చచ్చిపోయారన్నారు. ఇప్పుడు బతుకొచ్చారా? అదేం కుదరదు. ఆయన చచ్చిపోయారంటే నా పూజ అనుకోండి. నేను వదిలేట్లేదు. 5 రూపాయలు మొహం పడండి, లేకపోతే మీకు ఏదో లాగేట్టున్నారు. మీకే అమ్మను. 5 రూపాయలా? ఈ భేదాలను మోసింది కానీ 500 ఇప్పించండి. అప్పుడు సార్ అక్కడ ఉంది సరే మాట అన్నారు. సంతోషం. ఇప్పుడు దండలు మార్చుకోండి. చూడండి, నేను మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్తున్నాను. కొత్త వీరునామా రాశాను. గద్దవరికి చేదు చోడా, గద్దవరికి చేదు మంచోడా, ఈ భూమి తిరిగేది రూపాయి. ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కటి దెబ్బైపోతాడు. విడిచిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు. అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను.
ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి ఇదే కప్పండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది ఏం సార్ నేను ముందు లేకుంటే మీరు వెనకాడతారు ఏంటండి